హలో అండి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,35,000 మందికి పెన్షన్ రద్దు చేస్తామని లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందండి. అంటే జనవరి 6 నుండి ఏదైతే పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది కదండి ఈ ఇయర్, ఆగస్ట్ లోపు అదైతే కంప్లీట్ చేసేసారు. అయితే ఈ పింఛన్ తనిఖీలో అర్హత లేదు అని డాక్టర్స్ ఎవరినైతే డిసైడ్ చేశారో వారి పేర్లు అయితే ఈ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగిందండి. దాదాపు 1,35,000 మందికి అర్హత లేదు, పెన్షన్ రద్దు చేస్తామని లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 1,35,000 మంది ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ అయితే రద్దు చేయలేదండి, కంటిన్యూ చేస్తుంది. సెప్టెంబర్లో ఇచ్చారు, అక్టోబర్లో కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది, రద్దు అయితే చేయలేదు. అయితే గవర్నమెంట్ వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చింది. సదరన్ సర్టిఫికేట్లో 80%కి బదులు 40% పడిపోయిందేమో పొరపాటున అని ఈ పెన్షనర్స్ అందరికీ ఒక అవకాశం అయితే ఇచ్చిందండి. అంటే వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి ఈ అక్టోబర్ 8వ తేదీ నుండి అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఆ నోటీస్లో ఉన్న టైంలో పలానా హాస్పిటల్కి వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో వెళ్ళి పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక 10 జిల్లాల్లో పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఒక 3 రోజుల పాటు నిలిపివేయడం అయితే జరిగిందండి. అంటే 15, 16, 17 ఈ 3 తేదీల్లో పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆయా హాస్పిటల్ అయితే జరగడం లేదండి. అవి ఏ జిల్లాలు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 జిల్లాల్లో 3 రోజులు పెన్షన్ వెరిఫికేషన్ అనేది నిలిపివేస్తున్నారు అని చెప్పాను కదండి. మరి ఆ 10 జిల్లాలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, బాపట్ల, ప్రకాశం. ఇప్పటికీ ఈ 10 జిల్లాల్లో ఉన్న వాళ్ళకి సచివాలయం స్టాఫ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి ఉండొచ్చు. ఒకసారి నేను కూడా చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 రోజుల తర్వాత అంటే 15, 16, 17వ తేదీల తర్వాత వాళ్ళకి మరలా ఒక ప్లేస్ నిర్ణయించి మరలా వాళ్ళకి కొత్త నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ప్లేస్కి తగ్గట్టు ఏ డేట్స్లో వాళ్ళకి మరలా వెరిఫికేషన్ జరుగుతుందో ఆ డేట్ ప్రకారం వాళ్ళకి నోటీసు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో సచివాలయం స్టాఫ్ ద్వారా ఒక్కసారి ఆ రోజు వెరిఫికేషన్ ఉందా లేదా అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే చాలామంది బాధపడుతున్న విషయం ఏంటంటే మాకు నిజంగానే డిసెబిలిటీ ఎక్కువగానే ఉంది కానీ సదరన్ సర్టిఫికేట్లో తక్కువ పర్సంటేజ్ వేసి ఇచ్చారు, అంటే రీఅసెస్మెంట్లో తక్కువ పర్సంటేజ్ వచ్చింది అని చాలామంది బాధపడుతున్నారు. బాధపడకండి, కంగారు పడకండి. అప్పీల్ చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ ఇచ్చింది కదా. సో ఈ అప్పీల్ చేసుకునే అవకాశం మీరు ఉపయోగించుకొని మరలా వెరిఫికేషన్కి వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండొచ్చు కాబట్టి మరలా వెరిఫికేషన్కి అనేది వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుంది, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.